Hello and welcome to another lecture of the silviculture. ఇక్కడికి వచ్చేసరికి మనం ఏపీపీఎస్సీ లోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిల్వికల్చర్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది ఎంసీక్యూ ద్వారాను. సో మిస్ అవ్వకండి, ఖచ్చితంగా నా వీడియో చూడండి. నా ఛానల్కి ఇప్పటికే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో and share my video and comment on my video. Thank you. So let's proceed. Practical application of the scientific, technical and economic principles of the forestry is called silviculture. దీనికి సంబంధించి నేను ఇదివరకు సిల్వికల్చర్ పార్ట్ 1 వీడియో మీరు చూసి ఉన్నారు అన్న భావంతో నేను వెళ్ళిపోతూ ఉన్నాను. ఓకే, సో నెక్స్ట్ వన్, సిల్వికల్చర్ ఆరిజినేటెడ్ ఇన్ విచ్ కాంటినెంట్? సిల్వికల్చర్ అనేది ఏ కాంటినెంట్ లో జరిగింది? యూరప్ ఆరిజినేట్ అయింది. యూరప్. ఇప్పటికీ కూడా మీరు పార్ట్ 1 వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి, ఇప్పుడే చాలా బాగుంటుంది. యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. ద వేరియస్ స్పీసీస్ ఫ్రమ్ విచ్ ఫార్మ్ ఎ ఫారెస్ట్ క్రాప్ అండ్ దర్ ప్రపోర్షన్ ఇస్ కాల్డ్ కంపోజిషన్. ఎందుకంటే వేరియస్ స్పీసీస్ అన్నాడు. ఒక ఫారెస్ట్ దాంట్లోని చూసుకుంటే కనుక రకరకాల చెట్లన్నీ ఉంటాయి. ఒక చెట్టు ఇంకో చెట్టుని ఎదగనిస్తుంది, ఒక చెట్టు ఇంకో చెట్టుని ఎదగనివ్వదు. సో ఏ చెట్టు నాటితే ఏ చెట్టుకు మంచిది, ఏ చెట్టు నాటితే ఏ చెట్టుకు మంచిది కాదు, ఇదంతా కూడా సిల్వాలజీలో భాగం కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు దీని ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి రియల్ ఫీల్డ్ లో ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని సిల్వికల్చర్ అంటారు. సో సిల్వికల్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గనక ఫారెస్ట్ ఇంప్రూవ్మెంట్. ఇదే సిల్వికల్చర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సిల్వాలజీలోని ఏ చెట్టు నాటితే ఏ చెట్టుకు మంచిది, ఏ చెట్టు నాటితే ఏ చెట్టుకు మంచిది కాదు అన్న దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ఫారెస్ట్ దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. దీంట్లో రకరకాల చెట్లు, రకరకాల మొక్కలు నాటుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కంపోజిషన్ కింద వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, ఏ వర్జిన్ ఫారెస్ట్ ఈజ్ ఏ న్యాచురల్ ఫారెస్ట్ అండి. ఎప్పుడు కూడా హ్యూమన్ చేసిన ఫారెస్ట్ అనేది మ్యాన్మేడే అవుతుంది. స్వయం స్వతహాగా ఏర్పడినదిన ఫస్ట్ లో ఉన్న ఫారెస్ట్ ని న్యాచురల్ ఫారెస్ట్ అని అంటూ ఉంటారు. ఓకే, నెక్స్ట్, ది ఎఫెక్టివ్ క్లైమాటిక్, ఎడాఫిక్, టోపోగ్రాఫిక్ అండ్ బయోటిక్ కండిషన్స్. నాకు మీతో ఒకటి షేర్ చేసుకోవాలనిపిస్తుంది. మీరు ఈ మధ్యన కాంతారా చాప్టర్ 1 సినిమా చూసే ఉండి ఉంటారు. దాంట్లో వచ్చేసరికి అడవికి ఎంత మంచి వాల్యూ ఇస్తారండి అసలు. ఎందుకంటే వర్జిన్ ఫారెస్ట్ ఆర్ ఆల్వేస్ లైక్ గాడ్ లైక్ ఫారెస్ట్ అండి. నిజంగా కూడా ఆ ఫారెస్ట్ అంతటిని కూడా ప్రతి జీవిలోని, ప్రతి ఆకులోని కూడా ఒక ఆత్మ ప్రవేశించి ఉంటుందండి. అన్నీ కూడా అక్కడ ఉన్న జీవుల్లో అన్ని వాటిలో కూడా ఆత్మ ఉంటుంది. కానీ ఆ ఫారెస్టే ఒక ఆత్మ, ఆ ఫారెస్టే ఒక దేవుడి రూపంతో సమానం అండి. నిజంగానండి, అంత మంచి ఫీలింగ్ జరుగుతూ ఉంటుంది. మనుషులు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు దాని యొక్క పర్యవసనం మామూలుగా ఉండదండి. ఒక దేవుణ్ణి దెబ్బతీసినట్టు ఉంటుందండి అది. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఒక భూకంపం మాదిరిగా మనం చూస్తూ ఉంటాం. ఒక న్యాచురల్ కెలామిటీస్ రకరకాల మాదిరిగా చూస్తూ ఉంటాం. లేకపోతే అక్కడ అందుకనేనండి ప్రతి ఒక్క పల్లెటూరులోని ప్రతి దగ్గర కూడాను ప్రతి నదిని కూడా ఒక జీవంతో పోలుస్తారండి. ఎందుకంటే నది అంటే కేవలం నీరు ఒకటే కాదండి, ఆ నదిలో అనేక రకాల జీవులు ఉంటాయి, అనేక రకాల మొక్కలన్నీ పెరిగి ఉంటాయి. ఆ నదికి అటుపక్కన ఇటుపక్కన బోల్డని చెట్లు అనేవి పెరిగి ఉంటాయి. ఇవన్నిటినీ కూడా పెంచుతోంది, పెరుగుతోంది అంటే ఒక ఆత్మ దాంట్లోకి రావడం వలన, దాంట్లో ఒక దేవత స్వరూపం, దేవుడి స్వరూపం ప్రవేశించడం వలన ఇదంతా సాధ్యం అవుతుందండి. అందుకనే గ్రామ దేవతలు పెడుతూ ఉంటారండి. ఒక నది ఒడ్డుని, లేకపోతే ఒక ఊర్లోని, ఒక అడవి దగ్గర గ్రామ దేవతను పెడుతూ ఉంటారు. ఎందుకంటే అది నిజంగా దేవత అక్కడ వచ్చి ఆవాహం అయ్యి అన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ అన్నింటినీ చూసుకుంటూ ఉంటున్నారు. దాంట్లో ఎనర్జీ అనేది ఏ ప్రాణి నుంచి ఏ ప్రాణికి వెళ్ళినా, ఎక్కడి నుంచి ఏది వెళ్ళినా అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సో దేవతా స్వరూపాలండి అన్ని ఫారెస్ట్ కూడా. ఇవన్నీ కూడా మనం చూస్తే గనక దాంట్లో బతకడానికి చాలా ప్రయాసపడాల్సి వస్తుంది. నిజమే, చాలా కష్టం. అర్బన్ లైఫే కష్టం అనుకుంటే కనుక ఫారెస్ట్ లైఫ్ లో అయితే కనుక సర్వైవలే కష్టం అసలు. ఎందుకంటే
ఎప్పుడు ఏ జీవి మన దగ్గర నుంచి ఎనర్జీ తీసేసుకోవాలని పోటీ పడుతూ ఉంటుంది. మనం వాటితో పోటీ పడాలి, మనం వాటిని ఎదిరించుకుని నిలబడాలి. వాటిల్లోనే అందుకునే నాలెడ్జ్ అనేది కూడా అవసరం అవుతూ ఉంటుంది. ఓకే, సో దానికి మెయిన్ అక్కడ ఉన్న నమ్మకం ప్రకారం, దాని ప్రకారం అక్కడ ఉన్న గ్రామ దేవతల్ని, ఆ యొక్క ఊరి దేవతని పూజ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకున్నది. కాంతారా చాప్టర్ 1 కానీ కాంతారా 1 చూసినప్పుడు కానీ ది గేవ్ హ్యూజ్ రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ టు ది ఫారెస్ట్ ఇన్ ఎ డివైన్ ఫార్మ్ రియల్లీ. అండ్ అది మనం కాంతారా ద్వారా చూపించాడు ఆయన. మన ఊళ్ళోని ఇంకా మన గ్రామాల్లో ఇంకా మంచి ఉంటాయి, బట్ వీ హ్యావెంట్ ఎక్స్ప్లోర్డ్ దట్. ఆ విధమైన రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఐ హోప్ ద మూవీ ఇండస్ట్రీ ఆల్సో ఎక్స్ప్లోర్ దట్ సూన్. ఓకే, ఇన్ అవర్ ఆంధ్ర రీజన్ ది ఎఫెక్టివ్ క్లైమాటిక్, ఎడాఫిక్, టోపోగ్రాఫిక్ అండ్ బయోటిక్ కండిషన్స్ ఆఫ్ ఎ సైట్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద వెజిటేషన్ ఆఫ్ లొకాలిటీ ఇస్ నోన్ యాజ్ లొకాలిటీ ఫ్యాక్టర్స్ అండి. ఇవన్నీ కూడా లొకాలిటీ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటారు. క్లైమేట్ ఇది లోకల్గా మారిపోతుంది. ఎడాఫిక్ అంటే సాయిల్ రిలేటెడ్ అండి, ఇది కూడా మారిపోతూ ఉంటుంది. టోపోగ్రాఫిక్ ఏ విధంగా ఉంది టెర్రైన్, స్లోప్గా ఉందా, ప్లెయిన్గా ఉందా, రగడ్గా ఉందా టెర్రైన్. బయోటిక్ కండిషన్స్ అక్కడ ఏ విధమైన జీవులు ఉన్నాయి, అక్కడ ఏ విధమైన ప్లాంట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా లోకల్ బట్టి మారిపోతూ ఉంటాయి కాబట్టి లొకాలిటీ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటారు. ది రిలేటివ్ మెజర్ ఆఫ్ ది ప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ఎ సైట్ ఫర్ ఏ పర్టికులర్ స్పీసీస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది సైట్ క్వాలిటీ అండి. ఓకే, నెక్స్ట్ ఏ మెజర్ ఆఫ్ ది రిలేటివ్ ప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ఎ సైట్ ఫర్ ఏ పర్టికులర్ స్పీసీస్ ఈజ్ కాల్డ్ యాజ్ సైట్ క్వాలిటీ అండి. ఇది కూడా వీడు చెప్పండి, వీడు ఏమన్నాడు, రిలేటివ్ మెజర్ ఆఫ్ ఏ ప్రొడక్టివ్ కెపాసిటీ, రిలేటివ్ మెజర్ ఆఫ్ ఏ ప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ఏ సైట్ ఫర్ ఏ పర్టికులర్ స్పీసీ. దీన్నే తిప్పిచ్చాడు అంతే వాడు, మళ్ళా క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సైట్ ఇండెక్స్ ఈజ్ ది రిలేషన్ బిట్వీన్ ఏజ్ అండ్ హైట్ అండి. ఏజ్ అండ్ హైట్ ఆఫ్ ఏ ట్రీ ఆర్ ఏ sapling ఆర్ ఏ సీడ్లింగ్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, నెక్స్ట్ సిల్వికల్చర్ వచ్చేసరికి మెయిన్గా ట్రీస్, ప్లాంట్స్ మీద ఫోకస్ చేస్తాం. సో ఏజ్ అండ్ హైట్ అంటే సైట్ ఇండెక్స్ ది ట్రీ, ప్లాంట్, sapling, సీడ్లింగ్, వీటి మీద. Which of the following is the most important criterion for determining the site quality of an area? So మెయిన్గా వచ్చేసరికి క్రాప్ హైట్. సారీ, just a minute, I have to make sure. I don't want to give you the wrong answer. That's why I'm making sure. Top height of the crop. Top height of the crop, D is the right answer. So ఎంత height of the crop top ది ఏదైతే ఉందో that is the important criteria for determining the site quality. Site quality అంటే ఏం చెప్పాను నేను మీకు, it's a relative measure of a productive capacity of a site for a particular species. ఓకే, ఒక పర్టికులర్ స్పీసీ తీసుకుని దాని యొక్క హైట్ తీసుకుంటే కనుక టాప్ హైట్ ఏదైతే ఉందో దాని సైట్ క్వాలిటీని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కన్సిస్టెంట్ ఇండికేటర్ ఫర్ సైట్ క్వాలిటీ ఈజ్ ఐ థింక్ ఇట్ షుడ్ బి ట్రీ హైట్ ఓన్లీ. లెట్స్ మేక్ షూర్. ఎస్, tree height is the most important and consistent indicator for the site quality. Tree height. ఓకే, సో ఇక్కడతో మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి చెప్పడం ఆపుదాం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళా కంటిన్యూ చేద్దాం వేరే క్వశ్చన్స్ తోని. అండ్ ఇప్పటికీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ bye.